విశాఖలో లా స్టూడెంట్ పై నలుగురు యువకులు అత్యాచారం చేశారు. థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిపై తొలుత ఆమె బాయ్ ఫ్రెండ్ వంశీ అత్యాచారం చేశాడు. ఈ వీడియోలను చూపించి వంశీ స్నేహితులైన ఆనంద్, రాజేష్, జగదీష్ కూడా ఆమెపై అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని బయటకు చెప్తే వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరించారు. 2 నెలల తర్వాత మళ్లీ శారీరకంగా కలవాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆత్మహత్యాయత్నం చేసింది ఆ యువతి. ఇది గమనించి కూతుర్ని కాపాడిన తండ్రి గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ 4లో 3 లా స్టూడెంట్స్ ఉన్నారు. ఈ అత్యాచారం కేసుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. లా చదువుతున్నటువంటి విద్యార్థుల మీద 4 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రేమ పేరుతో వంశీ అనే అబ్బాయి ఆమెను శారీరకంగా అనుభవించిన తర్వాత అఘాయిత్యం పాల్పడి తర్వాత వాళ్ళు ప్రైవేట్ ప్లేస్లో ఉంటుండగా కొంతమంది మిగతా 3 కూడా వీడియోలు తీసి ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. ప్రస్తుతం ఇదే 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఈ సామూహిక అఘాయిత్యానికి పాల్పడినటువంటి మొత్తం 4 కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా మొదట ఈ అమ్మాయి దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసిన తర్వాత దీని మీద లోతైన దర్యాప్తు చేసి వాళ్ళ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఏదైతే లా కాలేజీ స్టూడెంట్ అయినటువంటి ఈ బాధితురాలు అతని స్నేహితుడు ఆమె స్నేహితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా సంవత్సరాల నుండి కూడా రిలేషన్లో ఉన్నారని చెప్తున్నారు. అయితే తర్వాత అతను నమ్మబలికి ఇదే 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఫ్రెండ్ ఇంటికి తీసుకొచ్చి అక్కడ అత్యాచారానికి పాల్పడిన తర్వాత వాళ్ళు ఉంటున్న సమయంలో మిగతా 3 కూడా వచ్చి వీడియోలు తీశారు. అందులో ఎవరైతే జగదీష్, రాజేష్తో పాటు మిగతా ఇంకొక అబ్బాయి కూడా ఈ విధంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశారు. తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఆమె మీద అత్యాచారం పాల్పడి ఈ విషయం ఎక్కడైనా సరే బయట పెడితే ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని చెప్పి ఆమెను బెదిరించడం జరిగింది. బాధితురాలి తండ్రి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయగా ఆమె సూసైడ్కి కూడా అటెంప్ట్ చేసింది. వెంటనే ఇక్కడ 2 టౌన్ పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేస్తే మొత్తం విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఎవరైతే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా పోలీసులు ప్రస్తుతం అదుపులో తీసుకుని రిమాండ్కు తరలించడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసుకుని పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇటువంటివి జరిగినప్పుడు పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఏదైనా జరిగితే నిర్భయంగా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి తప్ప ఆత్మహత్యకు ఇలాంటి వాటికి పాల్పడొద్దని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి NTV, విశాఖ.